ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాం. కానీ దేవుడు ఈ ఇల్లేనా మనకు నిర్మాణం చేయాలనుకుంది. ఇది కాకుండా పర్మనెంట్గా యుగాల పాటు ఉండే ఇల్లు ఇస్తే ఎంత బాగుంటుంది కదండి. మీలో ఎవరికైనా ఆశ ఉందా? నేను కట్టుకున్న ఇల్లు, ఇప్పుడు సీనన్న కూడా అనుకోవచ్చు భారతక్కోళ్ళు, మీరు కట్టుకుంటున్న ఇల్లు శాశ్వతంగా మీరు యుగాల పాటు మీరు అనుభవించే విధంగా ఉంటే ఎంత బాగుంటుంది కదండి. ఎంతకాలం అనుభవిస్తారు? ఇప్పటి దినాల్లో మీరు ఇల్లు యొక్క సిస్టమ్ కూడా మారిపోయింది. మేము ఈ మధ్య పని వెళ్తే ఒక చోట వాళ్ళు ఇల్లు కట్టారు. ఎట్లా కట్టారంటే ఈ పూర్తిగా మనకి పైన స్లాబ్ వేసి, స్లాబ్ ఎట్లయితే కాంక్రీట్తో కడతారో ఇప్పుడు కన్స్ట్రక్టివిటీ అంతా ఎట్లయిపోయిందంటే సిమెంట్తో బిక్స్ రాయితో కడితే ఎన్నాళ్ళు ఉంటుంది ఇల్లు మనందరికీ తెలుసు. ఇటుక రాయితో కడితే ఎన్నాళ్ళు ఉంటుంది ఇల్లు మనందరికీ తెలుసు కదండి. బ్రిక్స్ రాయితో కట్టినంత ఇల్లు ఇటుక రాయితో కట్టినంత స్టాండర్డ్స్ ఉండవు కదా. అట్లానే ఒకప్పుడు మట్టి మిద్దెలు కట్టారు, ఎన్నాళ్ళు ఉండేవి. అందుకే జపాన్ లాంటి స్థలాల్లో అయితే వాళ్ళు ఏం చేస్తారంటే చెక్కతో కట్టుకుంటారు ఇల్లు, ఎందుకంటే వాళ్ళకి భూకంపాలు వస్తాయి, ఈ బాధలు లేవు. ఎందుకంటే చెక్కతో ఇల్లు కట్టేసిస్తే పడిందనుకో మళ్ళీ కట్టుకోవటం వాళ్ళ పని, ఎందుకంటే రెగ్యులర్గా భూకంపాలు వస్తుంటాయి వాళ్ళకి కదండి. నేను ఈ మధ్య పని వెళ్తే వాళ్ళు కట్టారు ఎట్లాంటి ఇల్లు, ఆ ఇల్లు తెలుసా ప్రియులారా, కాంక్రీట్ కింద నుంచి కాంక్రీటే, మొత్తం కాంక్రీట్తో పోసారు. ఎందుకని అట్లా కట్టారు? ఖర్చు కదా, చాలా ఖర్చు అవుతుంది కింద నుంచి కాంక్రీట్తో కట్టాలంటే. ఎందుకంటే ఇది 40-50 ఏళ్ళు ఉంటే అది 120 ఏళ్ళు 150 ఏళ్ళు ఉంటుందని. ఇప్పుడు మనం అనుకున్నామండి, మనకి ఎంత స్టాండర్డ్స్తో ఎంత మెటీరియల్ ఉపయోగించి ఎంత గట్టిగా ఇల్లు కట్టుకుంటే అంత ఎక్కువ టైము ఆ ఇంటి యొక్క స్టాండర్డ్స్ ఉంటాయి. అలాగనే ఈ రోజున మనందరి జీవితాల్లో కూడా మనకంటూ యుగాల పాటు ఉండే శాశ్వతమైన ఇల్లు ఈ భూమి మీద లేదండి. ఒకటి సత్యం మనం తెలుసుకోవాలి. అయితే దేవుడు మన కొరకు బంగారపు ఇల్లు కట్టి పెట్టేసేస్తున్నాడు, గోల్డ్ హౌస్ అండి, గోల్డ్ హౌస్. ఇప్పుడు మనిషి జీవితంలో మహా అయితే ఎంత ఉన్నతంగా కట్టినా కానీ, ఎంత సౌకర్యవంతంగా ఇల్లు కట్టుకున్నా కానీ, ఈ ఇంట్లో మహా అయితే 100 ఇయర్స్ ఉంటే ఎక్కువ, 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఉంటే ఎక్కువ. తర్వాత మన పిల్ల తరాలు అనుభవిస్తారనుకోండి, అది వేరే విషయం. కానీ నీవంటూ ఎంతకాలం ఉంటావు అనేది ప్రాముఖ్యమైన విషయం. అయితే దేవుడు మన కొరకు శాశ్వతమైనటువంటి ఒక ఇంటిని ఏర్పాటు చేశాడు. అందుకని అంటాడు, అబ్రహాం గారు అంటాడు, ప్రకటన గ్రంథంలో ఏం రాశాడు తెలుసా? పునాదులు గల పట్టణం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. దేర్ ఈజ్ ఏ గ్రేట్ ఫౌండేషన్స్, అంటే చెక్కు చెదరని పునాదులండి. ఈ భూమికి కూడా పునాదులు వేసాడు దేవుడు. ఈ భూమికి పునాదులు వేసినప్పుడు అసలు మనం లేము వాస్తవికంగా. ఈ భూమికి పునాదులు వేసినప్పుడు, దేవుడు ఈ భూమిని సృజించినప్పుడు మనం అనేవాళ్ళం అసలు తయారు చేయబడలేదు. అయితే దేవుడు భూమికి పునాదులు వేసి ఈనాటికి భూమిని పునాదుల మీద శూన్యంలో వేలాడదీశాడు. భూమిని వేలాడదీయబడిన ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది పిల్లారా, అంత ఇదండి. అలాంటి భూమి మీద మనం బ్రతుకుతున్నాం. అయితే గమనించండి పిల్లారా, శాశ్వతమైన స్థిర నివాసం మనకి ఇక్కడ లేదు, కానీ మన కొరకు స్థిరమైన నివాసం, యుగాల పాటు ఉండే నివాసం దేవుడు ఏర్పరిచాడు. ఆ నివాసమే బంగారపు ఇల్లు, బంగారపు పట్టణం. అబ్రహాం గారు అదే అంటాడు, స్థిరమైన ఇల్లు నాకు ఇక్కడ లేదు, అసలు నాకు ఒక ఇల్లు దేవుడు కట్టి పెడుతున్నాడని. మనంతటా మనం కట్టుకునే ఇంట్లో మనం తాత్కాలికమైనవైతే దేవుడు కట్టే ఇల్లు మనందరికీ దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచి పెట్టాడు. ఎంతమంది మనం కట్టుకునే ఇళ్లలో వాళ్ళు అందాలనుకుంటున్నారు? దేవుడు కట్టే ఇంట్లోకి ఎవరు ప్రవేశించాలనుకుంటున్నారు? గోల్డ్ హౌస్ కడతాడంటే ఎంతమంది? ఇప్పుడే నేను ఒక ఆయనతో మాట్లాడుతూ వస్తే నేను అంతా చెప్పా, ఈ హౌస్ ఉంటుందయ్యా, ఇట్లా పర్మనెంట్ హౌస్ మన కొరకు ఏర్పరిచాడు, పర్మనెంట్ పట్టణం ఉంది, పర్లోకం ఉంటుంది, నువ్వు పోయి చూసి వచ్చావా అన్నాడు నన్ను. ఏమన్నాడు? నేను పోయి చూసి రావాలంట. నేను పోయి చూసి రావట్లేదయ్యా, లేఖనాలు సత్యం చెప్తుంది, వాక్య ప్రకారం ఇది అని చెప్తూ వచ్చాను. బైబిల్లో హెబ్రీలకు రాసిన పత్రికలు రాస్తాడు, ఎవడైనా ఒక ఇల్లు కట్టాలంటే ఎవరో ఒకళ్ళ చేత కట్టబడవచ్చు అని. అవునా కాదా? లేఖనాల్లో మనం చూడండి, ఎవరో ఒకళ్ళు, సమస్తమును కట్టింది ఎవరో తెలుసా? బైబిల్లో చూడండి, ఆ మాటను చదువుకుంటూ వద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. తీసిన వారు, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టినవాడు ఎవరండి? సమస్తమును కడుతుంది ఎవరు? ప్రతి ఇల్లు ఎవరో ఒకళ్ళ చేత కట్టబడవచ్చు. ఇప్పుడు ఇల్లు ఎవరు కడతారంటే ఎవరో మేస్త్రిని పెడతాడు, సీనన్ను పెట్టేస్తే వాళ్ళ చేతుల్లో పెట్టేస్తే వాళ్ళు కట్టాలి. ఎట్ట కడతాడు ఏందనేది తర్వాత. ఇప్పుడు ఒకసారి కట్టినాక చాలామంది బాధపడుతూ ఉంటారు. అందుకే నువ్వు ఏదైనా కట్టక ముందే ఆలోచించుకో. ప్లానింగ్ కానీ ఏదైనా కానీ చేయాలనుకున్నది, బాత్రూమ్ మూలలు పెట్టాలి, అది ఇటు పెట్టాలి, అది ఇటు పెట్టాలి, ఏది ఇటు పెట్టాలన్నా నువ్వు ఇప్పుడే చెయ్యి, ముందే ప్లానింగ్. తర్వాత కట్టిన తర్వాత మాత్రం దాన్ని ఏమీ మార్చలేమా? మార్చగలుగుతామా? మార్చలేము. ఇంకెందుకులే అని చెప్పి అడ్జస్ట్ అయిపోతూ రోజు బాధపడుతూ ఉంటాం, అయ్యో ఈ మూలని ఇది పెట్టాను, ఇట్లా పెట్టకుండా ఉంటే బాగుండేదని. కనుక మనిషికి కావాల్సిన సౌకర్యం ఏదైనా ఉంటే ముందే ప్లానింగ్ చేసుకుంటాము.
అలాగనే దేవాతి దేవుడండి మనందరి కోసం సమస్తమును ఆయన కడతా వచ్చాడు. అందుకనే ఇందాక నేను ఒక మాట జ్ఞాపకం చేశాను, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తుంటున్నాను. ఏంటి మన ఇంటిని కట్టుకోవటం అంటే చాలా జాగ్రత్తగానండి. భార్యాభర్తలుగా కుటుంబంగా మన లోక పాపములోంచి వేరైపోవాలండి. త్రాగుడు, అలాగే వ్యభిచారం, అలాగే మరి దొంగతనాలు, అలాగే మరి ఈ లోక సంబంధమైన డబ్బు ఆశ, తృష్ణ, ఎన్నో మానవుని ఈరోజు అసూయ, ద్వేషాలు, కలహాలు మానవుడి యొక్క హృదయంలో మరి విపరీతమైనటువంటి ధోరణి ఈ రోజున కనిపిస్తూ ఉంది. ఇదంతా కారణం ఏంటంటే మనలో ఉన్న పాపం అండి. ఆ పాపం అనేది మన ఇంట్లో మన వ్యక్తిగత జీవితంలో ఉన్నంత వరకు మన కుటుంబం ఎంత మాత్రం మనం ఇంతవరకు కట్టుకోలేదు. ఈ రోజున చాలామంది జీవనం చేస్తున్నారు, మంచి మంచి బంగళాలు కట్టుకుంటున్నారు. ఆ ఇంట్లో చూస్తే వ్యక్తుల హృదయాల్లో నెమ్మది లేదు, కలవరం. ఈ రోజున మనం ఉండే ఇంటికంటే మన హృదయంలో ఉండే నెమ్మది మనకు చాలా ముఖ్యమండి. అందుకని బైబిల్ రాయబడుతూ వచ్చింది, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకోవడం ప్రయోజనకరం కాదు, కానీ వ్యక్తిగా ఈ యొక్క ఐశ్వర్యము కంటే, ధనము కంటే, సంపదల కంటే, మనం ఎంతో సౌకర్యవంతంగా బ్రతికే కంటే మన హృదయంలో శాంతి, సమాధానం, సంతోషం కలిగి బ్రతకటం మనకిచ్చిన శ్రేష్టమైన జీవితం. ఈ రోజున మనం ఒక ఇంట్లో బ్రతుకుతున్నామండి, ఉంటున్నాం. ఒక ఇల్లు నివాసంగా ఉండటానికి కట్టుకున్నాం, కానీ ఆ ఇంట్లో ఎంతవరకు మనం నెమ్మదిగా ఉండగలుగుతున్నాం? ఎప్పుడు నెమ్మది ఉంటుంది? ఎప్పుడు కలవరం లేకుండా, ఎప్పుడు దురాత్మ శక్తులు, అంధకార శక్తులు ప్రభావం లేకుండా, అదేవిధంగా వ్యక్తిగత జీవితంలో ఏ సమస్య, ఏ కలవరం లేకుండా ఎప్పుడు నెమ్మదిగా బ్రతకగలుగుతామో తెలుసా అండి? యేసు ప్రభువును మన హృదయంలో చేర్చుకొని ఆయన మన సొంత రక్షణను అంగీకరించి మన హృదయంలో ఉన్న పాపమంతా తీసేసుకోవాలి. పాపం అంటే మరి చాలామందికి అసలు పాపం అంటే ఏంటో అవగాహన లేదు. పాపము అంటే ఏంటో తెలుసా అండి? దేవుని ఆజ్ఞలను ధిక్కరించి మానవుడు చేసే ప్రతి చెడు పాపమే. అందుకే ఆజ్ఞాతిక్రమమే పాపం అని చెప్పబడతా వచ్చింది. కనుక సీనన్న, భారతక్క ఇప్పుడు మరి స్థిరంగా ఉండటానికి భూమి మీద ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళు ఒక 2 సంవత్సరాల క్రితమే తమ వ్యక్తిగత కుటుంబ జీవితాన్ని జ్ఞానముతో కట్టుకున్నారని. ఒకప్పుడు సీనన్న జీవితాన్ని ఆలోచించండి, ఎట్లా ఉండేవాడు, ఎలా బ్రతుకుతూ వచ్చేవాడు. మరి భయంకరంగా త్రాగుడికి బానిస అయిపోయి కుటుంబంలో శాంతి లేక, నేను అక్కడికి వెళ్ళినప్పుడు భారతక్క ఒకరోజు చాలా కన్నీరు పెట్టి బాధపడతా వచ్చింది. నాకు ఎప్పటికప్పటికి అదే గుర్తుంటుంది. ఎందుకంటున్నానంటే ఈ కుటుంబం చాలా కష్టాలు అనుభవిస్తూ వచ్చింది. ఒకప్పుడు వన్స్ అపాన్ ఎ టైం సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు, కలవరం చేస్తున్నాడు అన్న, కష్టపడి పనిచేసేవాడు. కానీ ఆ రోజుకి ఈ రోజుకున్న వ్యత్యాసం ఏందో తెలుసా? ఆ ఇల్లు జ్ఞానంతో కట్టబడింది. ఆ జ్ఞానం ఎవరిలో ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉంది. వారు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్నారో వారి హృదయాల్లో ఉన్న బాధ అంతా తొలగించబడింది. పిల్లలు ఆ రోజున చాలా బాధపడుతూ వచ్చారు, నెమ్మది లేదు, కలవరం, ఎంత సమస్యలండి, ఎంత ఇబ్బందికరంగా ఉండాలి. మీరందరికీ తెలుసు, బంధువులుగా, చుట్టాలుగా నేను ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు సీనన్న మారు మనసు పొందాడు, భారతక్క మారు మనసు పొందింది, వ్యక్తిగతంగా కుటుంబ జీవితాన్ని కట్టుకుంటూ వచ్చారు. ఇది ఆత్మీయంగా ఇంటిని కట్టుకోవటం అంటే ఇది. భౌతికంగా కట్టే ఈ ఇంటికంటే ఆత్మ సంబంధంగా వారి హృదయాలను దేవుడికి ఇచ్చి వారి హృదయంలో ఉన్న పాపమంతా తీసేసుకొని ప్రభువుకి తమను తాము అర్పించుకొని ప్రభువు కొరకు బతకడానికి తీర్మానించుకున్నారు. ఇదండి ఆత్మీయ జ్ఞానంతో మన ఇంటిని కట్టుకోవటం అంటే. ఈరోజు నేను అదే అన్నవాళ్ళకి అదే చెప్తాను, డబ్బుల అవసరంలో మనకు ఎంత సంపాదిస్తామో, ఏం సాధిస్తాం, మీకు కూడా చెప్తున్నాను. ఏం సంపాదించినా, ఎంత సాధించినా చివరికి అందుకే బైబిల్ రాశాడు, మనకంటే లోకంలో ఎంతోమంది గనులు ఉన్నారండి, ఉన్నతమైన వారు ఉన్నారు. లేరా? మనమే సంపాదిస్తున్నామా, మనమే స్థిరపడుతున్నామా? మనకంటే ఎంతో ఉన్నతమైనటువంటి వారు భూమి మీద చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ లేనిది మనకు మాత్రమే ఉన్నది అని తెలుసండి, శాంతి అండి, పీస్. అదే హృదయంలో పీస్ ఉండాలి, సమాధానం ఉండాలి. ఆ శాంతి లేని వ్యక్తి ఎప్పటికీ సంతోషంగా బ్రతకలేడు. కనుక జ్ఞానముతో ఇంటిని కట్టుకోవటం అంటే ఏందో తెలుసా? జ్ఞానముతో ఇంటిని కట్టుకోవటం అంటే ప్రభువుకి మన హృదయాన్ని అర్పించుకోవటం, మారు మనసు పొందటం అని. క్రైస్తవ్యం అదే చెప్తుంది లోకానికి. క్రైస్తవ్యం అంటే మతం కాదు, క్రైస్తవ్యం అంటే మన హృదయాన్ని దేవుడికి అర్పించుకోవటం. చాలామంది నిరీక్షణ లేని వారు ఉంటున్నారు. నిరీక్షణ అనేది లేకపోతే మానవుడికి అసలు ఎప్పటికీ ఇది కాదండి. ఒకసారి ఆలోచించండి, మీరేమనుకుంటారు, ఏమి కలలుగంటారు? 10 ఏళ్ల తర్వాత మీ పిల్లల గురించి ఏం కలగంటారు? మా అబ్బాయి మంచిగా స్థిరపడతాడు, మంచిగా చదువుకుంటాడు, మంచి జాబ్లో సెటిల్ అవుతాడు, మంచి ఉన్నత స్థితిలో ఉంటాడని కలగంటామా? మా ఊడికి ఏమన్నా అయ్యిద్ది, మాకేమన్నా జరిగిద్ది అనుకుంటామా? ఎప్పుడు అనుకోం.
నిరీక్షణ అనేది లోకంలో ఒక వ్యక్తికి 4-5 ఏళ్ళు లేదా 5 ఏళ్ల తర్వాత వచ్చే సంవత్సరము లేదా 10 ఏళ్ల తర్వాత ఏదో జరుగుతుందని లోకంలో దేవుడు చేసే మేళ్ల కోసం ఎంతగా నువ్వు నిరీక్షిస్తుంటున్నావో, అలాగనే నువ్వు చనిపోయిన తర్వాత కూడా దేవుని రాజ్యం అనేది ఒకటి ఉందని ఖచ్చితంగా మానవుడు నమ్మి తీరాల్సిందే. ఇది నమ్మకపోతే అసలు మనం నిరీక్షణ లేని ప్రజలుగా భూమి మీద ఉండిపోతామండి. అందుకే దేవుడు సమస్తమును కడతా వచ్చాడు. అందుకే 127వ కీర్తన రాశాడు తెలుసా? చూడండి, ఆ మాట చూద్దాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థమే. ఒకసారి చూడండి దేని వాక్యం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట కనుక మనం ఎంత మెలకుగా ఉన్నా, ఎంత కావలి కాసినా కానివ్వండి, కొంతమంది ఇంటిని కావలి కాయటానికి కుక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి, కుక్క కావలి ఉంటుంది అనుకుంటాం కదండి. తర్వాత చుట్టూ ప్రహరీలు పెడతాం, తాళాలు వేస్తాం, అన్ని బందోబస్తులు చేస్తామండి. ఎన్ని బందోబస్తులు చేసినా పరమందున్న దేవుడు కాపాడకపోతే ఆ ఇంట్లో ఏది ఉండదండి కదా. దొంగతనాలు చేయబడతాయి, ఎన్నో థెఫ్ట్స్ అవుతాయి, ఎన్నో రకాలు. అందుకనే ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. తాళాలు వేసుకొని ఇంటి దగ్గర ఎప్పుడు కూర్చుంటామా? కూర్చోలేం కదా. ఏమైంది? తాళం వేసుకొని ఎక్కడికో వెళ్తాం. ఎవరు కాపాడాలి? భారతక్క ఎవరు కాపాడాలి? దేవుడే మనల్ని కాపాడాలి. ఎంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నడిపిస్తాడు. అధైర్యపడొద్దు, సమస్తమును గట్టిన దేవుడు మీతో ఉన్నాడు. ఎట్లా చేస్తామయ్యా, ఏం చేస్తామయ్యా అని ఎప్పుడు అనుకోరు. విశ్వాసముతో అడుగులు వేయండి. దేవుడు ప్రతి అడుగులో మీరే సాక్ష్యం చెప్తారు. తర్వాత కొన్నిసార్లు కొంతమంది లోకంలో వాళ్ళు అయితే డబ్బులు చూసుకొని ఇల్లు కడతారు. మనకైతే డబ్బులు చూసుకునే ఇల్లు కట్టాల్సిన పని లేదు. డబ్బులు లేని చోట విశ్వాసం ఉంది. విశ్వాసంతో మీరు అడుగు వేయండి. దేవుడు సమస్తమును సమకూడి మిమ్మల్ని కట్టి ఆశీర్వాదకరంగా చేస్తూ వస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా చెప్తున్నాను, భూలోకంలో తాత్కాలికంగా కట్టుకునే ఈ గృహం కంటే శాశ్వతమైన స్థిరమైనటువంటి ఆత్మీయంగా నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. అందుకే అంటాడు యెహోషువ లాంటి వాళ్ళు ఏమన్నారు తెలుసా? నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదు. జక్కయ్య లాంటి వాళ్ళు అన్నారు, మా ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. ఇల్లు రక్షించబడటం ముఖ్యం ఇంట్లో వాళ్ళ. అందుకే నీ ముందు పెద్ద బాధ్యత ఉంది తెలుసా? ఇప్పుడు పిలిచిన మీ చెల్లెళ్ళు, మీ అక్కవాళ్ళు, మీ అమ్మవాళ్ళు, మీ బంధువులు, మీ చుట్టాలు వాళ్ళందరినీ నువ్వే కట్టాలి. ఎట్లా కట్టాలా? ఆత్మీయతలోకి నడిపించాలి. మారు మనసు అనుభవం వాళ్ళకి తెలియచేయాలి. వాళ్ళందరినీ కట్టాల్సిన బాధ్యత నీ మీద దేవుడు ఉంచాడు. కనుక ఇంటిని కట్టుకోవటం అంటే మీ అందరూ అనుకోవచ్చు, ఇంటిని కట్టుకుంటుంటే మా ఇంట్లో వాళ్ళందరూ రక్షించుకుంటే చాలు అనుకుంటాం కదండి. మా అబ్బాయి, మా అమ్మాయి, మా భార్య చాలు అనుకుంటాం. అది కాదు ఆత్మీయత అంటే. మీరు ఆలోచించండి, ఇంటిని కట్టడం అంటే ఏం చెప్తాను. మీరు ఆ కాలంలో మరి రాహాబు మీకు తెలుసు కదా. రాహాబు యెహోషువ పంపిన వేగుల వారు వచ్చినప్పుడు రాహాబు ఏమన్నండి? ఏమడిగింది? అయ్యా, వేగుల వారితో చెప్పింది మా యొక్క కుటుంబం కాపాడబడితే చాలా అన్నారు. కానీ ఏమని తెలుసా? మీకు ఎర్రని దారం ఇచ్చిందండి. ఎర్రని దారం ఇచ్చేయలేరు ఆ వేగుల వారు. ఈ దారం కట్టుకోమ్మా, మీ ఇంట్లోకి ఎంతమంది తీసుకొస్తావు అంతమంది తెచ్చుకోమని. ఎంతమంది తెచ్చింది? చుట్టాలని, బంధువులు మొత్తాన్ని పెంచుకొచ్చి మొత్తాన్ని ఇంట్లో చేర్చింది. మొత్తం రక్షించబడ్డారు. కనుక ఇంటిని కట్టుకోవటం అంటే ఏం తెలుసా? మనకు సంబంధించిన వాళ్ళు ఎవరిని నరకంలో పడకుండా రక్షణలోకి నడిపించుకోవటం మన మీద ఉన్న పెద్ద బాధ్యత. ఆ బాధ్యత కొరకే మేము మీకు దేవుని మాటలు చెప్తామండి. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు, ఎందుకు సువార్త ఇప్పుడు సువార్త చెప్తుంటారు వీళ్ళు అనుకుంటుంటారు. సువార్త చెప్పేది, శుభవార్త చెప్పేది ఎందుకంటే మన బంధువులు, మన కుటుంబస్తులు ఏ ఒక్కరు నశించిపోవటం దేవుని చిత్తము. మన అందరినీ మనం కట్టుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక ప్రభువుని బట్టి మనం హర్షిస్తా ఈ ఇంటి విషయంలో కూడా దేవుడు దీవించి ఆత్మ సంబంధంగాను భౌతికంగాను ఏమేమి అక్కర్లు ఉన్నాయి అక్కర్లన్నీ దేవుడు తీర్చి అన్ని విధాలుగా మరి గృహప్రవేశం జరిగించి అంతవరకు కావలసిన వనరులన్నీ సమకూర్చి దేవుడు దీవించలాగా దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత మరి పునాదికి వెళ్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపుడు తండ్రి, సర్వశక్తిమంతుడైన మా ప్రభువ, సర్వాధికారం కలిగిన దేవ, అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మరి సమయంలో కొన్ని అమూల్యమైన మాటలు మా దృష్టికి మీరు తీసుకొచ్చినందుకు స్తోత్రాలు దేవా. అద్దె ఇంటికి సొంత ఇంటికి ఉన్న వ్యత్యాసం అయ్యా, భూమి మీద మేము బ్రతికే జీవితానికి పరమందు మేము ఉండబోయే జీవితానికి ఉన్న
ఆ యొక్క వ్యత్యాసాన్ని ఈరోజు మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు. దేవా, జ్ఞానము గలవారు ఇంటిని కట్టుకుంటారంటున్నావు తండ్రి. ఆత్మ సంబంధంగా సీనని భారతక్కని నాయన కొన్ని సంవత్సరాల క్రితమే నీ బిడ్డలు మీరు ఏర్పరచుకొని మీ అందు విశ్వాసంలోకి నడిపించి గొప్ప రక్షణ మీరు ఇచ్చున్నారయ్యా. రక్షణ లేనప్పుడు ఎన్నో కష్టాలు పడతా వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు, కుటుంబంలో ఎన్నో అసమాధానం, ఎన్నో కలవరాలు, ఎన్నో పరీక్షలు గుండా వెళ్తూ వచ్చారయ్యా. కానీ దేవా, మిమ్మల్ని తెలుసుకున్న తర్వాత ఈ రోజున కుటుంబంలో ఎక్కడ లేని శాంతి మీరు ఇచ్చారు, నెమ్మదినిచ్చారు, సమాధానం మీరు ఇచ్చారయ్యా. దేవా, నీ బిడ్డలను ముందున్న దినాల్లో కూడా అన్ని విషయాలు మీకు లోబడుతూ జ్ఞానముతో అయ్యా వారి గృహాన్ని మీరు కడుతూ రండి, బలపరచండి, సహాయం దయచేయండి. లోకేష్ కూడా మారు మనసు రక్షణ దయచేయండి, కృప చూపించండి. అలాగే దేవా, ఇప్పుడు మరి ఈ స్థలాన్ని మీరు పరిశుద్ధపరచండి అయ్యా. ప్రోక్షించబడిన నీ నిబంధన రక్తం కిందకి తీసుకొస్తున్నాం నాయన. మీరు పరిశుద్ధపరిస్తే అక్కడ దోషం ఉండదయ్యా. మీరు పరిశుద్ధపరిస్తే, మీరు దీవిస్తే అక్కడ కార్యాలు జరిగించబడతాయి అయ్యా. ఈ స్థలంలోకి మొదట మీరు అడుగు పెట్టండి, మీరు పరిశుద్ధపరచండి. ఏ దోషము, ఏ యొక్క శత్రు కార్యం, ఏ యొక్క సాతాను దుష్ట ఆత్మల ప్రభావము ఈ స్థలమందు ఇక నుంచి ఉండకుండా దేవా సంపూర్ణమైన పరిశుద్ధతలోకి తీసుకురండి నాయన. నాయన, ప్రతిష్ఠిస్తూ రండి, పరిశుద్ధపరచండి, ప్రోక్షించబడి రక్తమును ప్రభా ఇక్కడ ప్రోక్షించండి, సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, ఈ ప్రాంగణం అంతా మీరు పరిశుద్ధపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకుని నాయన ఇప్పుడు ఆ యొక్క మూలరాయి వేయబోతుండగా మీరే సహాయం అందించి బలపరిచి మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుతూ రావాల్సింది. యేసు క్రీస్తు ప్రభు నామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్. నిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్.